దైవ సంపత్తి కలవారు, ఆసుర సంపద లేనివారు మోక్షాన్ని పొందుతారని చెప్పాడు. ఆ తర్వాత శాస్త్ర విషయం వచ్చింది. అర్జునుడు ఆ విషయం మీద ప్రశ్నించాడు. అంతకు పూర్వం 15వ అధ్యాయంలో పురుషోత్తముని గురించి చెప్పి ఆయనను పొందే విధానాన్ని కూడా తెలిపాడు. తర్వాత ఫలశ్రుతిలో అధ్యాయం సమాప్తి చేశాడు. అలా వెనక్కు వెళుతూ ఉంటే భగవంతుడు అర్జున ప్రశ్నలకు సమాధానం చెబుతూ సన్యాస త్యాగ పదాలను ప్రయోగించడం కనిపిస్తుంది. అర్జునుడు అంతవరకు వెనక్కి వెళ్ళి దాని మీద ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు మహాబాహు, ఋషికేశ, కేశ నిషూధన అనే 3 సంబోధనలు ప్రయోగించాడు. ఇక్కడ ఈ మూడింటికి విశేష అర్థాలు ఉన్నాయి. ధర్మాన్ని ఆచరించేవాడు, జ్ఞానాన్ని దానం చేసేవాడు కనుక ఆ మహాబాహువును. ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అయి ఉండి వాటిని అదుపు చేసేవాడు, నియంత్రించేవాడు అని అర్థం మహాబాహు. ఈ పదానికి పూర్వమే మనం అర్థం చెప్పుకున్నాం. కృష్ణుడు బాల్యంలో కంసుడి ప్రేరణ వల్ల ఒక రాక్షసుడు తన మాయతో గుర్రం వేషంలో వచ్చాడు. వాడే కేశి. వాణ్ణి సంహరించాడు గనుక కేశవుడు, కేశి నిషూధనుడు అయ్యాడు. ఇంద్రియాణి హయానాహు అనే ఉపనిషద్వాక్యాన్ని బట్టి గుర్రాలు ఇంద్రియాలకు సంకేతాలు. ఋషికేశుడై ఇంద్రియాలను నియంత్రించినటువంటి భగవంతుడు కేశి నిషూధనుడై ఇంద్రియాలను లయం చేసే పారేస్తాడు. ఇంద్రియ జయం లేకుండా సన్యాసం కానీ త్యాగం కానీ సాధ్యపడదు. అందుకే అర్జునుడు ఈ పదాల ప్రయోగంతో ఇంద్రియ నిగ్రహం కలిగించి సన్యాస త్యాగాల గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాడు. సన్యాసం యొక్క శబ్దార్థాన్ని, తత్వాన్ని తెలుసుకోవాలని అర్జునుడు ఇష్టపడి ప్రార్థించాడు. అలాగే త్యాగం అనే శబ్దం యొక్క అర్థాన్ని కూడా తెలపమని ప్రార్థించాడు. ఎందుకని ఈ ప్రశ్న వేశాడంటే వెనుకటి అధ్యాయాలలో సన్యాసము మరియు త్యాగం అనేటువంటి శబ్దాలను భగవంతుడు ప్రయోగించాడు. కానీ వాటి అర్థాన్ని పూర్తిగా చెప్పలేదు. అందుకే అర్జునుడు ఇలా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అడిగిన అర్జునుడికి తెలియజెప్పవలసినటువంటి బాధ్యత భగవంతుడిపై పడింది. అందుకే భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భగవంతుడు ఇలా అన్నాడు. కామ్య కర్మలను విడిచిపెట్టడాన్ని కవులు సన్యాసమని తెలుసుకొని ఉన్నారు. సర్వకర్మల ఫలాన్ని విడిచిపెట్టడాన్ని విచక్షణులు త్యాగమని పిలుస్తారు అని క్లుప్తంగా భగవంతుడు సమాధానం చెప్పాడు. అశ్వమేధము మొదలైనటువంటి కర్మలు కామ్య కర్మలు అని వేదంలో చెప్పబడ్డాయి. అటువంటి కర్మల న్యాసాన్ని అంటే ఉంచటాన్ని, విడిచిపెట్టడాన్ని సన్యాసం అంటారు. అంటే పరిత్యాగం చేయవలసిన కర్మను అనుష్ఠానం చేయకోకుండా ఉండేటువంటి దాన్ని కూడా సన్యాసం అని కవులు చెబుతున్నారు. ఈ కవుల సన్యాస శబ్దార్థాన్ని బాగా తెలుసుకున్న పండితులు ఇవి కవులందరూ కూడా. అనుష్ఠించవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ కలిగే ఫలాన్ని త్యాగం చేయటం సర్వకర్మ ఫలత్యాగం అని పండితులు అంటారు. కామ్యకర్మ పరిత్యాగం కానీ ఫలపరిత్యాగం కానీ చెప్పవలసి ఉన్నప్పుడు సన్యాస త్యాగ శబ్దాలకు ఒకే అర్థం ఉంది. అందరికీ అర్థమవుతున్నది. కుండ, బట్ట మొదలైన వాటిలాగా వేరువేరు అర్థాలు ఉండవు ఇక్కడ. ఈ శ్లోకంలో సన్యాసం అనే శబ్దానికి పారమార్థిక సన్యాసం అని అర్థం కాదు. ఇక్కడ సన్యాసం శబ్దానికి, త్యాగ శబ్దానికి కూడా భగవత్పాదాచార్యులు పరిత్యాగం అనే అర్థాన్నే చెప్పారు. అంటే భగవంతుడి దృష్టిలో అర్జునుడు అడిగినటువంటి
సన్యాసము త్యాగము రెండూ ఒకటే. కామ్యకర్మల త్యాగము ఫలత్యాగము అనేవి రెండూ ఒకటే కదా. ఫలాన్ని ఇచ్చే కర్మ కామ్యకర్మ కనుక దానిని విడిచిపెట్టడాన్ని కూడా ఇక్కడ ఫల పరిత్యాగం కిందికే ఇది తీసుకోవటం జరిగింది. కామ్యకర్మలను చేయకూడదు అని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. కానీ మనం బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే కామ్యకర్మలు చేసిన ఫలితం మీద ఆశ లేకోకుండా చేయటం అని గమనించాలి. ఇక్కడ మాత్రం కామ్యకర్మలను విడిచిపెట్టడం సన్యాసం అని చెప్పబడింది. ఫలకర్మాలు చేసినప్పటికీ ఫలం లేకోకుండా చేయటము అని చెప్పుకొని వచ్చారు. కానీ అక్కడ ఆశలే వద్దే అని చెప్పుకొని వస్తారు. ఇక్కడ ఈ భేదాన్ని గమనించుకోవాలి. కర్మ చేసినప్పుడు ఫలాపేక్ష లేకోకుండా చేయమన్నాడు. ఇప్పుడు కర్మని కూడా వదిలేసేయమని చెప్తున్నారు. అంటే ఫలం కోరుకోని వాడు ఫలం కోరి చేసే కామ్యకర్మలు ఎలాగూ చేయడు కదా. అంటే త్యాగి అయిన వాడు సన్యాసి కూడా అవుతాడు. అయితే అతన్ని సన్యాసి అనటం కేవలం ఫలత్యాగం యొక్క గొప్పతనాన్ని చెప్పటం కోసం మాత్రమే. ఇది జ్ఞాన లక్షణమైన సన్యాసం కాదు. అందుకే కామ్య కర్మ పరిత్యాగం చేసి సన్యాసికి ఫల పరిత్యాగం చేసే త్యాగికి తేడా లేదు. అంటే శంకరులు తరువాతి శ్లోకాల్లో కూడా అలాగే వ్యాఖ్యానించారు. అర్జునుడు అడిగిన సన్యాస శబ్దానికి భగవత్పాదులు పరిత్యాగమని వ్యాఖ్యానించటంలోనే విశేషం ఉంది. ఇక్కడ అర్జునుడు కర్మయోగానికే అధికారి. అతడితో కర్మయోగం చేయించటమే కృష్ణుడికి ఇష్టం. అర్జునుడి నోట సన్యాసం అనే శబ్దం వినటం కూడా భగవంతుడికి ఇష్టం లేదు. ఇంతవరకు ఎంత చెప్పినా కూడా అర్జునుడికి సన్యాస శబ్దంపై వ్యామోహం తొలగటం లేదు. అందుకే నీకు సన్యాసం కాదు, నీకు ఫలత్యాగమే అని భగవంతుడు మళ్ళీ చెబుతున్నాడు. అర్జునుడు సన్యాసం త్యాగం అని విడివిడిగా అడిగినా కూడా భగవంతుడు సన్యాసానికి కూడా త్యాగం అనే అర్థాన్ని చెబుతున్నాడు ఇక్కడ. అలా కాకపోయి ఉంటే కేవలం కర్మణాం న్యాసం అనే ఉండేవాడు. కామ్యానాం కర్మణాం న్యాసం అని ప్రయోగించటంలోనే భగవంతుడి మనస్సంతా దాగి ఉంది. ఇక్కడ ఒక ఆక్షేపణ ఏమిటంటే, అయ్యా నిత్య నైమిత్తిక కర్మలకు ఫలమే లేదంటారు కదా, మరి వాటి ఫలాన్ని త్యాగం చేయటం ఏమిటి? దానికి సమాధానం ఏమిటంటే, ఇలా చెప్పడం దోషం కాదు. నిత్య కర్మలకు కూడా ఫలం ఉంటుందని భగవంతుడు అంగీకరిస్తున్నాడు. నిత్య కర్మలు చేయటంలో కూడా ఫలం ఉంది. అందుకే అనిష్టనిష్టమిశ్రంచ అని నతు సన్యాసినాం అని ఈ అధ్యాయంలోనే చెప్పబడుతున్నాడు, ముందుకు చెప్తున్నాడు. కేవలం సన్యాసులకు మాత్రమే కర్మఫలం అంటుకోదని చెబుతూ సన్యాసులు కాని వారికి కూడా నిత్యకర్మ ఫలప్రాప్తిని గురించి భవత్య త్యాగినాం ప్రయత్య అని చెప్పబోతున్నాడు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. మేధావులు కొందరు కర్మను దోషం కలదానినిలాగా వదిలివేయాలి అంటారు. యజ్ఞదాన తపకర్మలను విడిచిపెట్టరాదు అని మరికొందరు అంటారు. కర్మలన్నీ కూడా కర్మబంధానికి హేతువులైతాయి కాబట్టి అవి దోషం కలవి అని చెప్పబడ్డాయి. లేదా త్యాజ్యం దోషవత్ అనే పదానికి రాగము మొదలైన వాటిని విడిచిపెట్టినట్టుగా దోషంగా భావించి కర్మలు విడిచిపెట్టాలని అర్థం కూడా చెప్పుకోవచ్చు. నానా రీతిగా మనకు సమాధానాలు చెప్తున్నాడు. చేయవచ్చు, చేయకపోవచ్చు, చేస్తే ఏమవుతుంది, విడిచిపెట్టే ఏమవుతుంది, కర్మనే విడిచిపెడితే ఏమవుతుంది, నిత్య నైమిత్తిక కర్మలు చేసేవాడికి దాంట్లో ఫలాలు ఏమిటి, ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. కర్మలో దోషం ఉంది కనుక కర్మను విడిచిపెట్టాలి, లేదా దోషాన్ని విడిచిపెట్టినట్టు కర్మను కూడా విడిచిపెట్టాలి అని సాంఖ్యము మొదలైన అభిప్రాయం గల పండితులు కొందరు అంటున్నారు. ఇది కర్మలో అధికారం ఉన్నవారికి కూడా అన్వయిస్తుంది. మరికొందరు యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు
విడిచిపెట్టవలసినవి కావు అని అంటున్నారు. ఈ వికల్పాలు కర్మాధికారం కలవారికే అన్వయిస్తాయి, కానీ జ్ఞానంలో నిష్ట గల సన్యాసులు కాదు అని తెలుసుకోవాలి. సాంఖ్యులకు జ్ఞానయోగ నిష్టను గురించి పూర్వం చెప్పి ఉన్నాను అనే భగవంతుడి మాట ప్రకారం ఎవరు కర్మాధికారం నుంచి బయటకు వచ్చేశారో వారి గురించి ఈ విచారణ కాదు. ఇక్కడ ఒక ఆక్షేపణం, పూర్వం కర్మయోగేన యోగినాం అనే కర్మాధికారులను వేరు చేసి వారి కర్మనిష్ట చెప్పి ఉన్నాడు. అయినా కూడా ఇక్కడ సర్వశాస్త్రార్థాన్ని ఉపసంహారం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఆ కర్మనిష్టను చర్చించేటట్లే జ్ఞాననిష్ఠులైన సాంఖ్యులను కూడా ఇక్కడ భగవంతుడు చర్చించాలి అనుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. మీరు అన్నమాట సరికాదు. ఎందుకంటే సాంఖ్యులు అంటే జ్ఞానులు. మోహం చేత కానీ దుఃఖ నిమిత్తంగా కానీ కర్మలను విడిచిపెట్టడం అనేది జరగదు. ఎందుకంటే సాంఖ్యులు అంటే జ్ఞానులు ఆత్మలో శరీరం నుంచి పుట్టిన క్లేశ నిమిత్తమైన దుఃఖాన్ని చూడరు. కోర్కెలు మొదలైనవి క్షేత్రధర్మాలు అని వారికి తెలుసు కనుక వారు దుఃఖ భయంతో కర్మను విడిచిపెట్టరు. ఇక వారికి మోహంతో నిత్యకర్మను విడవలసినటువంటి పని ఏముంటుంది? ఎందుకంటే వారు ఆత్మయందు కర్మను చూడటం లేదు కదా, గుణాలే కర్మ చేస్తున్నాయి. నైవ కించిత్ కరోమి, నేనేమి చేయటం లేదు అని జ్ఞానులు సన్యసిస్తున్నారు. సర్వకర్మాణి మనసా సన్యస్య మొదలైన గీతా వాక్యాలలో తత్వవేత్తల సన్యాసం ఎలా ఉంటుందో చెప్పబడింది. కనుక కర్మలో అధికారం కలిగి మోహం చేత కానీ కాయక్లేశ భయం చేత కానీ కర్మను విడిచిపెట్టిన వారినే ఇక్కడ తామస త్యాగులు రాజస త్యాగులు అని నిందించటం జరుగుతోంది. అలా వారిని నిందించడం కోసం మరియు ఆత్మజ్ఞానం లేని అధికారులు ఫలత్యాగ బుద్ధితో కర్మలు ఆచరించాల్సిందే అని ఫలత్యాగాన్ని స్తుతించటం కోసం ఇక్కడ ఈ విషయం చెప్పబడుతుంది అని తెలుసుకోవాలి. సర్వారంభ పరిత్యాగి మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి అని పరమార్థ సన్యాసుల గుణాతీత లక్షణాలు వేరుగా చెప్పబడ్డాయి. ఈ కారణం చేతను నిష్ఠాజ్ఞానస్య యాపర అని కూడా ముందు చెప్పబోతూ ఉండటం చేతను జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసులు ఈ చర్చలో లేరు అని తెలుసుకోవాలి. తామస రాజస గుణాల చేత కర్మలు మానటాన్ని దృష్టిలో ఉంచుకొని సత్వగుణం చేత చేసినటువంటి కర్మఫల త్యాగమే సన్యాసం అని కూడా ఇక్కడ చెప్పబడింది అని కూడా తెలుసుకోవాలి. అంతేగాని సన్యాసం అనేది ముఖ్యార్థంలో అంటే ఇక్కడ చెప్పబడింది అని ఇక్కడ మనం భ్రమించరాదు. ఇక్కడ చెప్పిన సన్యాసము సర్వకర్మ సన్యాసం కాదు, కర్మఫలత్యాగమే సన్యాసం. ఇప్పుడు మరొక ఆక్షేపాన్ని తెలుపుతున్నారు రాబోయే 11వ శ్లోకంలో. నహి దేహభృతా శక్యం, దేహాన్ని ధరించిన వాడికి సర్వకర్మ సన్యాసం అసంభవం అని భగవంతుడే చెప్పబోతున్నాడు కదా. కనుక ఇక్కడ సన్యాస శబ్దాన్ని ముఖ్యార్థంలోనే ప్రయోగించారు, త్యాగార్థంలో కాదు అనేది ఈ ఆక్షేపణం. అలా చెప్పుకోరాదు. నహి దేహభృత అన్న హేతు చెప్పినది శృతి కోసమే అని తెలుసుకోవాలి. ఎలాగంటే త్యాగాత్ శాంతిరనంతరం అని అనేక సాధనాలు చెప్పి వాటిని అనుష్ఠించలేని అజ్ఞుడైన అర్జునుడికి విధించినది కనుక అది కర్మఫల త్యాగస్థుతి అని తెలుసుకోవాలి. అలాగే నహి దేహభృతా శక్యం, దేహం ధరించిన వాడికి సర్వకర్మ సన్యాసం అసంభవం అనేటువంటి వాక్యం కూడా కర్మఫల త్యాగాన్ని స్తుతించడం కోసమే అని కూడా తెలుసుకోవాలి. సర్వకర్మలను మనస్సుతో కూడా విడిచిపెట్టి
ఏ కర్మలు చేయించకుండా ఉండేవాడు అనే పక్షానికి అపవాదాన్ని చూపడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక కర్మల యందు అధికారం ఉన్నవారి విషయంలోనే సన్యాసమా త్యాగమా అనే వికల్పం ఉంటుంది. పరమార్థాన్ని దర్శించిన జ్ఞానులకు మాత్రం సర్వకర్మ సన్యాస లక్షణమైన జ్ఞాననిష్ట యందే అధికారం ఉంటుంది, కానీ మరొక దానిలో కాదు. అందుకని వారి విషయంలో వికల్పానికి అవకాశమే లేదు అని చెప్పారు. ఇక్కడ 2వ అధ్యాయంలోని 21వ శ్లోకం వేద వినాశీనం అనే శ్లోకార్థాన్ని 3వ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈ వికల్ప భేదాలలో నిశ్చయాన్ని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుషౌ వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఓ భరతశ్రేష్ఠుడా, ఆ త్యాగం గురించి నా నిశ్చయమైన అభిప్రాయాన్ని చెబుతాను విను. ఓ పురుష వ్యాఘ్రమా, త్యాగము 3 విధాలని నిర్ణయించబడింది. అర్జునుడికి త్యాగం విషయంలోనూ సన్యాసం విషయంలోనూ సందేహాలు ఇంకా తొలగలేదు. భగవంతుడు వాటిని పరిహరించాలి అంటే తన నిశ్చయం ఏదో చెప్పాలి. ఆ నిశ్చయం చెబితే కానీ అర్జునుడు దాన్ని అందుకొని ఆచరించలేడు. అందుకే భగవంతుడు అర్జున, వెనుక చెప్పిన త్యాగ సన్యాస వికల్ప విషయాల్లో నా నిశ్చయం చెబుతాను విను అన్నాడు. అర్జునుడు సన్యాసము మరియు త్యాగం గురించి తెలపమని అడిగాడు. కనుక భగవంతుడు రెండిటినీ విడివిడిగా చెప్పినట్టుగానే చెప్పి నీ స్థాయి వారికి అవి 2 ఒకటే అని అర్థం వచ్చేలాగా సమాధానం చెప్పాడు. 2 విడివిడిగా చెప్పాడు, కానీ ఆ 2 ఒకటే అర్థం వచ్చేటట్టు చెప్పాడు. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో త్యాగము సన్యాసము అనే శబ్దాలకు అర్థం ఒకటే కదా అనే అభిప్రాయంతో భగవంతుడు త్యాగమనే అంటున్నాడు తప్ప సన్యాసం అనటం లేదు. తామసము మొదలైన 3 విధాలైన త్యాగము శాస్త్రాలలో చక్కగా చెప్పబడింది. కర్మలలో అధికారం కలవారైనటువంటి ఆత్మజ్ఞానం లేని వారికి తామసము మొదలైన భేదం కల త్యాగము సన్యాసమని పిలువబడే అర్థము 3 విధాలుగా ఉంటుంది. కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి సన్యాసికి మాత్రం అలా ఉండదు. ఈ విషయం తెలుసుకోవటం కష్టం. కనుక ఈ విషయంలోనే తత్వాన్ని చెప్పటంలో ఇతరుడు ఎవడు సమర్థుడు కాదు కదా, చెబితే భగవంతుడే చెప్పాలి. కనుకనే భగవంతుడు ఈ విషయంలో శాస్త్రము యథార్థంగా ఏం చెప్పింది అనే దాన్ని గురించి ఈశ్వరుడు అయిన నా నిత్యం విను అని చెప్పాడు. ఏమిటా నిశ్చయం అనే దాని గురించి ఇలా చెబుతున్నాడు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు అనే కర్మను విడిచిపెట్టరాదు, దానిని చేయవలసిందే. ఎందుకంటే యజ్ఞము దానము తపస్సు అనే ఈ 3 మనుష్యులను పవిత్రం చేస్తాయి. ఎవరిని పవిత్రం చేస్తాయంటే ఫలాపేక్ష లేకుండా చేసిన వారిని అని భాష్యంలో సమాధానం చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.